తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. అంటే అమెరికా అధ్యక్షుడి కన్నా కూడా ముందు బోయింగ్ 747 ఎస్పీ విమానం కొన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేఏ పాల్ గారు. ఈరోజు కేఏ పాల్ గారి పరిస్థితి ఏంటి అని చర్చించుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒకటే విమానం ఉందా ఇప్పుడు? 100 అన్ని విమానాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఏవి ఎక్కడికి పోలే. మెయిన్ బోయింగ్ 747 టివానా, మెక్సికో, అమెరికాస్ లాస్ ఏంజలస్ బార్డర్లో ఇప్పటికీ పార్క్ అయ్యింది. మీరు కానీ మీ ఓనర్ గారు కానీ వెళ్తే అక్కడ దాంట్లోనే ఇంటర్వ్యూ చేయొచ్చు. మెటీరియల్ థింగ్స్ ఐ డోంట్ కేర్. చారిటీ సిటీ సంగారెడ్డిలో 1200 ఎకరాల భూమి ఉంది, చారిటీ నడుస్తుంది. ఒకప్పుడు కోట్ల మందిని పోషించాం, ఇప్పుడు 100 మందిని పోషిస్తాం. 1000 మంది ఎందుకు? వచ్చే పీస్ మిషన్ డబ్బు ఆపేశారు. ఎవరు ఆపారు? ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులే కదా ఆపింది. నా స్పిరిట్ ఎప్పుడు తీయలేదు. నా ఇన్స్పిరేషన్ ఈరోజు ఎక్కువైందా తక్కువైందా? మీరు చూశారు మొన్న. ఎక్కువైంది. నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైందా తక్కువైందా? కృష్ణ గారి దగ్గర కూడా చూశాను నేను. అది ఏంటి ఆ రోజు అసలుకి ఒక పొలిటీషియన్ వచ్చినట్టు వచ్చేసారు అసలుకి బయట నుంచి? లేదండి, కృష్ణ గారు అంటే నాకు చాలా ప్రేమ అభిమానం. ఇప్పుడు కాదు, దాదాపు 28. వీడియో చూసారా? అది ప్రచార సభకు వచ్చినట్టు ఆయన ఆత్మశాంతి ప్రేయర్ కొరకు. ఎందుకంటే ఆయన ఒకటే కోరుకున్నారు, నా ద్వారా ప్రార్థన. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వచ్చారు ఈరోజు, వాళ్ళు కూడా ఏం కోరుకున్నారు? ఒక్కసారి చెయ్యేసి ప్రేయర్ చేయండి అన్నారు. అంటే ఇలా ఏదన్నా వీడియో విజువల్స్ బయటకు వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని ఛానల్స్ ప్రొజెక్ట్ చేయొచ్చు కదా, కమిడియన్ అని. సీఎం 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 అని. కృష్ణ గారు ఇల్లు ఎక్కడో నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా. బయటకు వచ్చి అప్పుడు గౌరవంగా పోలీసులు దాన్ని బంధించడానికి ట్రై చేశారు, ఆపడానికి ట్రై చేశారు. పోలీసులు వచ్చి చూశారు కదా, రవి గారు అక్కడే ఉన్నారు. ఓకే, నేనన్నా వద్దండి. ఒకటే వాళ్ళు కోరారు, మీరు పైకి ఎక్కాలి, మీరు విష్ చేయాలి. పైకి ఎక్కాను, విష్ చేశాను. ఒక 100-200 మందికి హ్యాండ్ షేక్ ఇచ్చాను. 2-3 వేల మంది ఉన్నారు. దే షౌటెడ్ లైక్ ఎనీథింగ్, దే వెల్కమ్ మీ లైక్ ఎనీథింగ్. అదే అన్నారు మీ ఛానల్లోని, ఇతర ఛానల్లో అదే అన్నారు. ఏ సెలబ్రిటీకి కూడా ఇంత పాపులారిటీ లేదు. చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు. 100 మంది కృష్ణ గారు అభిమానులు వచ్చారు, వెళ్ళారు. యాక్ట్రెసెస్. నాది స్పెషల్. ఎందుకు? ఐఎమ్ ఏ స్పిరిచువల్ మ్యాన్. అండ్ ఫస్ట్ టైం మీరు ఒక స్టార్ చనిపోయినప్పుడు రావడం కూడా ఫస్ట్ టైం నేను చూడండి. అది కరెక్ట్. ఏంటి కృష్ణ గారి మీద అంత మీకు స్పెషల్ అంటే? ఆయనకి నేనంటే మంచి అభిమానం అండి, ప్రేమ అండి, రెస్పెక్ట్ అండి. 3 సార్లు ఆయన నేను రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఏ విధంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నాకు బిజీ అయిపోయి అప్పుడు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ ఆయన్ని కలవలేనని అన్నప్పటికీ 3rd టైం ఆయన వచ్చి కలిశారు. 3 టైమ్స్ కలిశారు. బ్లెస్సింగ్ తీసుకున్నారా? దేనికి వస్తున్నారా అనుకున్నాను. మా బ్రదర్ ఒకటే అన్నారు, హీ జస్ట్ లవ్స్ యూ అండ్ యువర్ ప్రేయర్స్. ఒకరోజు అడిగాను, ఏంటి, వాట్ డూ యూ వాంట్ అంటే, మీ లైఫ్ మూవీ తీయాలండి, మీ శాంతి సందేశం మూవీ తీయాలండి. వెరీ గుడ్, చాలా మంచి ఐడియా అని శాంతి సందేశం మూవీ తీయమని నేను పర్మిషన్ ఇచ్చాను. ఓకే, మా బ్రదర్కి చెప్పాను, ఏం ఖర్చు అయినా అది మీరు చూసుకోండి. మీరే ప్రొడ్యూసర్. డబ్బుల గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఆఫ్టర్ ఐ బ్లెస్డ్ హిమ్, యూ డూ ఇట్ అన్నాను. 2004లో చేశారు. ఆయన డబ్బులు మనిషిగా నాకు అనిపించలే. నేను ఈజీగా క్యాచ్ చేస్తాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు అంటారు, మోదీ లాంటి వాళ్ళు అందరూ డబ్బులకు వస్తారు. కృష్ణ గారు అలా రాలా, శాంతికి వచ్చారు. అయితే ఆయన ఒక కోరిక నెరవేర్చలే, ఒక కోరిక నెరవేర్చాం. శాంతి సందేశం అనే నా మెసేజ్లు మూవీ తీశారు, చాలా బాగుంది. కానీ నా లైఫ్ మూవీ తీద్దామని ఎంతో ఆశించారు. ఆయన ఇంకొకరు దాసరి నారాయణరావు గారని, బాంబేలో మీటింగ్ అయితే 10 లక్షల మంది, ఆయన చాలామంది యాక్టర్స్, గోవింద ఎవరో నాకు తెలియదు, జానీ లివర్స్, చాలామంది వచ్చారు యాక్టర్స్. అప్పుడు ఇక్కడ తెలుగు యాక్టర్ జయసుధా వాళ్ళ హస్బెండ్ మీటింగుల్లో నేను ఆ ఎయిర్పోర్ట్కి వస్తే, ఎయిర్పోర్ట్కి ఏంటంటే నా మూవీ తీయాలి. దాసరి నారాయణ గారు, కృష్ణ గారు, పాపం ఆయన చనిపోయారు, ఈయన చనిపోయారు. నా లైఫ్ మూవీ తీయలేదు. ఇప్పుడు ఆలోచన, మీ లైఫ్ మూవీ బయోగ్రఫీ తీయాలంటే ఏ హీరో అయితే సూట్ అవుతుందండి మీకు? కృష్ణ గారు శాంతి సందేశం తీశారు, నాకు ఏం తెలియదండి. ఇప్పుడు అది ఒక డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఉంటుంది కదా, నాకు ఈ హీరో అయితే బాగుంటుందేమో. నాకు అలాంటి పర్సన్ ఎవరు నా మైండ్లో లేరు. అమెరికాలో మెల్ గిబ్సన్ తీస్తామన్నాడు, స్టీవెన్ స్పీల్బర్గ్ తీస్తామన్నాడు, ఇంకా చాలామంది. నా లైఫే 8th వండర్ కదా, నార్వే న్యూస్ అన్నట్టు. అవును, నో మ్యాన్ హ్యాస్ రీచ్ ద గోల్ ఐ హ్యావ్ రీచ్డ్. ఏదో బొగ్గులు ఏరుకుని నేను ప్రపంచంలో ఒక అమెరికన్ ప్రెసిడెంట్కి $100,000 ఇచ్చినప్పుడు నాకు $5 మిలియన్ ఇచ్చారు బిల్ క్లింటన్కి, ఒబామాకి.
అంటే 50 times దే పెయిడ్ మీ మోర్ ఫర్ వన్ స్పీచ్. దేవుగాడు గారు ఉంటుండ కూడా ఒకసారి అది జరిగితే 4 million ఏమో వితంతులకి ఇచ్చేసాను. అంటే దాదాపు ఎంత 5 million, 40 కోట్లు, 42 కోట్లు వితంతులకి, అనాథలకి ఇచ్చేసాను. 1 million అనాథలకి. దేవుగాడు గారు అడిగారు, ప్రైమ్ మినిస్టర్ అప్పుడు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు, వాళ్ళు గారు కర్ణాటక, కుమారస్వామి ఫాదర్ కాదు, మీకు 5 million ఇస్తే 5 million మీరు ఇచ్చిస్తే మీకే ఉంచుకోండి. నేను ఒకటే అన్నా, అప్పుడు కృష్ణ గారితో అదే చెప్పాను, వాళ్ళ కుటుంబానికి ఈరోజు అదే చెప్తున్నా. మనం పుట్టినప్పుడు ఏమీ తేలేదు, చనిపోయినప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. వాట్ వీ బ్రాట్ వీ టేక్ నథింగ్, వాట్ వీ గివ్ టు అదర్స్. ఈరోజు నాకు ఎందుకు ఇంత ఆనందం, ఈరోజు 5 లక్షల కోట్లు కాదు, రేపు పొద్దున్నే ఇంకొక బిలియనర్ 100 billion ఇచ్చిన 8 లక్షల కోట్లు, అది నేను చారిటీకే ఇచ్చేస్తాను. ₹1 ఉంచుకోలేదు నేను, నాకు కానీ, నా కుటుంబానికి, నా పిల్లలకు కానీ, నా మనవలకు కానీ, ఎవరికి. ఎందుకంటే ప్రపంచంలో కోట్ల మందికి తిండి లేకపోతే ఎలాగ ఈ రాజకీయ నాయకులు ప్రజల సబ్బు, ట్యాక్స్ పేర్లు లక్షల కోట్లు దోచుకుంటారు.